హై ఫ్రెండ్స్ అందరికీ NS200 బైక్కి ఇంజిన్ ఆయిల్ ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇంజిన్ కవర్ ఉంది కదా, ఇంజిన్ కవర్ మనం రిమూవ్ చేసుకోవాలి. దానికి 2 స్టార్ నెట్లు వస్తాయి. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఉంది కదా, అక్కడ దానికి 18 పడుతుంది, 18, 19. ఆ రింగ్ వేస్తే మనం ఓపెన్ చేసుకోవాలి నెట్టు. చూడండి, ఓపెన్ చేసాం కదా. చూడండి, కొంచెం ఆయిల్ మొత్తం పాడైపోయింది. నెక్స్ట్ మనం అక్కడ ఫిల్టర్ ఉంటుంది, బోల్ట్ తీసాం కదా, కటింగ్ పేరుతో మనం ఆ ఫిల్టర్ బయట తీసుకోవాలి. చూడండి, ఫిల్టర్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఎంత బ్లాక్ అయిపోయింది ఆయిల్. ఇంత బ్లాక్ అయిపోయిన దాకా మనం వాడకూడదు బండి. చూడండి, లెఫ్ట్ సైడ్ వంచుతున్నాం, ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. నెక్స్ట్ మనం రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ మనకి ఫిల్టర్ ఉంటుంది, ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంటుంది. అది మనం రిమూవ్ చేసుకోవాలి. 8 TBతో మనం రిమూవ్ చేసుకోవాలి. నెట్స్ 2 నెట్లు ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నప్పుడు మనం కంపల్సరీ ఆయిల్ ఫిల్టర్ మార్చుకోవాలి, కొత్త ఆయిల్ ఫిల్టర్ వేసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ కవర్ తీసాం కదా. నెక్స్ట్ మనం ఆ ఫిల్టర్ ఎలా బయట తీయాలంటే వాచ్లో తీసే ఉంటుంది కదా పుల్లరు, ఆ పుల్లర్తో మనం రిమూవ్ చేసుకోవాలి. లేకపోతే ఈ స్క్రూ డ్రైవర్ ఉంది కదా, స్క్రూ డ్రైవర్తో మనం చిన్నది ప్రెస్ చేస్తే సైడ్కి వచ్చేస్తుంది బయటికి. చూడండి, ఆయిల్ ఫిల్టర్ తీస్తాం కదా, చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో, మొత్తం పాడైపోయింది ఆయిల్ ఫిల్టర్. కంపల్సరీ మనం ఆయిల్ ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు కంపల్సరీ మార్చుకోవాలి ఆయిల్ ఫిల్టర్. ఆయిల్ ఫిల్టర్ మనం తీస్తాం కదా, ఇప్పుడు కొత్త ఆయిల్ ఫిల్టర్ మనం వేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఫిల్టర్ పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఆయిల్ ఫిల్టర్ కవర్ ఉంది కదా, కవర్ పెట్టుకోవాలి. 8 TBతో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి నెట్స్. ఆయిల్ ఫిల్టర్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఉంది కదా, దానికి ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ మనం పెట్టుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకొని. తర్వాత బోల్ట్ వేసుకోవడమే. 19 రింగ్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి నెట్. ఫుల్ టైట్ చేసుకోవడం, మీడియం టైట్ చేసుకోవాలి ఎప్పుడైనా. నెట్ ఫుల్ టైట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం సైలెన్సర్ కవర్ ఉంది కదా, కవర్ మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఫిట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. మనమైతే ఈ బండికి మోటార్ ఆయిల్ ఉంది కదా 700 ఆయిల్ మనం ఫిల్ చేస్తున్నాం. ఈ ఆయిల్ అంతా చాలా బాగుంటుంది, అది NSకి చాలా స్మూత్గా ఉంటుంది బండి ఈ ఆయిల్ వాడితే. NS200 బైక్కి ఈ విధంగా ఆయిల్ చేంజ్ చేసుకోవాలి.